मेरा नाम उमा महेश्वरी है। आपको हिंदी सिखाने के लिए फिर आए हैं। मेरा उद्देश्य क्या है कि నార్మల్ మహిళాओं को भी హిందీ ఆనా है। నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్గా ఉన్న లేడీస్కి కూడా హిందీ రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న పదాలతో హిందీ నేర్పిద్దాం అనుకుంటున్నానండి। ఈరోజు మనం నేర్చుకుందాం హిందీ పార్ట్ 7। देखेंगे आज क्या सीखेंगे। క్రియా శబ్ద అండి ఇవి। క్రియా శబ్ద అంటే మనం చేసే పనుల యొక్క వాటి గురించి చెప్పటం। మాట్లాడు, మాట్లాడు అంటే బోలో, బోలో అంటే మాట్లాడు అని। చదువు అన్నాం అనుకోండి పడో, పడో అంటే చదువు అని। మనం చిన్నపిల్లలు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మనం అంటూ ఉంటాం కదా బోలో పడో ఎసా। తెరువు, తెరువు అంటే కోలో అని। కోలో అంటే తెరువు అని అర్థం, అంటే ఓపెన్ చేయండి అని। నడువు, నడువు అంటే చలో, చలో హమ్ అభి సినిమాకు దేखेंगे, చలో హమ్ అభి బాహర్ జాయేంగే। అటువంటి వాక్యాలు వాడేటప్పుడు మనం చలో అని ఉపయోగిస్తూ ఉంటాం। రాయి, రాయి అంటే లిఖో, లిఖో అంటే మనం హిందీలో రాయి అని అర్థం। చిన్నపిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు మనం అంటాం కదా లిఖో బాయ్, ऐसा बोलने पर ये उपयोग होता है। చూడు, చూడు అంటే దేకో, దేకో అంటే చూడు అని। విను, విను అంటే మనం హిందీలో ఏమంటామంటే సునో, सुनो जी अभी सुनो ना, मेरा बात सुनो, मेरा बात सुनो। ऐसा बोलने पर हम हिंदी में सुनो उपयोग करते हैं। చేయి, చేయి అంటే కరో, కరో అని అన్నప్పుడు మనం పని చేయి, ఇది చేయి, అది చేయి అని అంటూ ఉంటాం కదండి, దాన్ని మనం కరో అంటాం। తిను, తిను అంటే కావో, కావో అంటే తిను అని అర్థం। ये सभी क्रिया शब्द हैं, ये हम काम करते समय उपयोग करने वाला शब्द है। ఇవన్నీ కూడా క్రియా శబ్దాలు, ఇవి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఉపయోగపడే క్రియా శబ్దాలు। వీటన్నిటిని మీరు పనులు చేసేటప్పుడు యూజ్ చేయొచ్చండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।